పొద్దున లేస్తే పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమమే మాకు కావాలి, వారి కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పని బిల్డప్ బ్యాచ్ ఏదైతే ఉందో చెప్తున్నటువంటి బిల్డప్ బ్యాచ్, ఆ వైసీపీ బ్యాచ్ నిజంగా పేదల కోసం ఏం చేసింది? వారి కడుపు కొట్టడం, వారి ఉసురు తీసుకోవడం తప్పితే పేదల సంక్షేమం కోసం చేసిందేమీ లేదు. పత్రికల్లో మటుకు కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటారు. మహిళల పక్షపాతి నేను అని చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల పక్షపాతం చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ ఈ రోజున వైసీపీ. కనీసం ఆ మాట అనే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి వారి ఆడపడుచులకే కనీసం సమాధానం కూడా చెప్పనటువంటి స్థితిలో ఉన్న పార్టీ, ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తుంది? వారికి ఏం సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుంది? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పథకాలలో 60% మహిళలే హక్కుదారులాగా ఉన్నారు. అది ఇళ్ళకు సంబంధించిన ఇల్లు అయినా, గ్యాస్ అయినా, ఏదైనా సరే వారికి ఇచ్చేటటువంటి ప్రతి పథకంలో కూడా మహిళల్ని హక్కుదారులాగా చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఆ మహిళలకు ఉన్నటువంటి హక్కులు కూడా పూర్తిగా కాలరాస్తూ, ఉదాహరణకి ఇళ్ళని చూద్దాం. ఈ రాష్ట్రంలో 33,000 కోట్ల రూపాయలతో 24 లక్షల ఇళ్ళని పేదల కోసం, మధ్యతరగతి వారి కోసం నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఇళ్ళని పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది జగన్ ప్రభుత్వం. ఇంకా ఎలా చెప్తారు మేము మహిళా పక్షపాతి అని చెప్పని? ఒక డ్వాక్రా మహిళల్ని చూడండి, అలాగే మహిళల పైనటువంటి పెరుగుతున్న అత్యాచారాలు చూడండి, ఆశా అంగన్వాడీ వర్కర్లను చూడండి. ఏ రంగంలో ఉన్న మహిళల్ని తీసుకున్నా వారికి అన్యాయం చేయడమే వైసీపీ పార్టీ పరిపాటిగా పెట్టుకుంది. డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, విచ్చలవిడి మద్యం ఏర్లై పారుతోంది. దీనిపైన కనీస స్పందన ఉండదు. అదేమని ప్రశ్నిస్తే రాజకీయ పార్టీలపైన, ప్రధాన ప్రతిపక్షాలపైన, సామాన్యులపైన కేసులు పెట్టి మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిపైన బురద చల్లుతూ ఉంటారు ఈ బిల్డప్ బ్యాచ్. పొద్దున లేస్తే ఒకటే బిల్డప్. మేము లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ దిక్కు లేదన్న స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తూ, వారి సామర్థ్యాలను, ఏవైతే వారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా నీరుగారుస్తూ, వారిని పని చేసుకోనటువంటి వ్యవస్థలో ఉంచేస్తున్నారు. మాకు అర్థం కాని విషయం ఒకటేంటంటే, మొన్న కొంతమంది ఐపీఎస్ అధికారులని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము, కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్లో చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అధికారులకి ఎంత సంయమనం ఉండాలి? అందులోనే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు లాంటి అధికారులే, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, మిగతా అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని సమర్థంగా నిర్వహించాలి. కానీ మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు, ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడైనా చూసామా ఇది? రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారులని, సామాన్యులు కూడా ప్రశ్నిస్తారు. వారేం అతీతులు కాదు కదా. కొందరు తప్పులు చేసుకుంటూ మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని తిరిగి రాజకీయ పార్టీలపైనే, పత్రికలపైన నిందలు వేయడము, వారిపైన కంప్లైంట్ ఇవ్వడము నిజంగా బాధాకరం. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని కొంతమంది అధికారులను ఆ విధంగా తమకు నచ్చినట్టుగా పని చేయించుకుంటున్నారు. సూటిగా ప్రశ్నిస్తున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీ డీజీపీ గారే, మీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం లేదు 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 అని చెప్పని చాలాసార్లు చెప్పారు. మరి మావోయిస్టు ప్రభావం లేనప్పుడు మీకు ఇక్కడి నుంచి కూడా నరేంద్ర మోదీ గారి పుణ్యమాని గడిచిన 10 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి తీవ్రవాదుల ఇబ్బందులు కూడా లేవు, రాష్ట్రంలో అంతకంటే లేవు. మరి మీకు ఇంకెందుకు భయం?
సరే మీకేదో ఉన్న భయంతో ప్రజలు మీ పైన మిమ్మల్ని ఎదిరిస్తారు అని భయంతో మీరు బయటికి రాలేదు ఇన్ని రోజులు, పర్వాలేదు. కానీ ఇప్పుడైనా ప్రచారానికని సొంత జిల్లా కడపకి వెళ్ళినప్పుడు 13 బలగాలని, పోలీస్ బలగాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు అంత అవసరమా నిజంగా? అంత థ్రెట్ ఏముంది? అంత విపరీతంగా పోలీసులు బలగాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అదేమి పోలీసింగ్ మరి మాకు అర్థం కాదు. ఇంకొక పక్క చూస్తేనేమో మొన్న చిలకలూరుపేటకి దేశ ప్రధాని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే చాలా దేశాల్లో తీవ్రవాదాన్ని, మన పాకిస్తాన్ సహా దేశంలోకి వెళ్ళి మరీ ఆ తీవ్రవాదులు మట్టుబెట్టినటువంటి ప్రధానికి ఎంతో థ్రెట్ ఉంది. అటువంటి ప్రధాని చిలకలూరుపేట సభకు వస్తే మీరు ఇచ్చినటువంటి 5 బలగాలు అంటే ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు, మీ పాలన సరిగ్గా లేక. అలాంటి ప్రధాని వస్తే, అంత థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తి, అంత ప్రజాదరణ పొందినటువంటి దేశ ప్రధాని వస్తే మీ పోలీసులు, మీ ప్రభుత్వము చూపించిన నిర్లక్ష్యం కారణంగా బదిలీలు చేసుకున్నారు మీరు. ఇదే మాట మేము ప్రశ్నిస్తూ ఉంటే మళ్ళీ మా పైన తిరిగి దాడులు చేస్తున్నారు. అక్కడ కడప జిల్లాలో 13 బలగాలను పంపించింది నిజం కాదా? ఇదే పల్నాడు జిల్లా ఎస్పీ కానీ, గుంటూరు ఐజీ కానీ సమాధానం చెప్పాలి. ఎందుకు చిలకలూరిపేటలో ప్రధాని సభకి కేవలం 5 బలగాలని పెట్టారు? నిజాలేంటో ప్రజలకు చెప్పండి, మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఎటువంటి భద్రతనిస్తున్నారు, ప్రధానమంత్రి గారికి ఎటువంటి భద్రతనిస్తున్నారని ఇవి ప్రశ్నిస్తే తప్పైపోయాం. మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన, అలాగే టీడీపీ పైన, జనసేన పైన కూడా కేసులు పెడతా ఉన్నారు.